యాహూ! పెన్నాపురం వెళ్తున్నామండి. చూడండి బస్సు ఎక్కాను. మా నాన్న పక్కన నేను ఇక్కడ ఈ పక్కనాను. అది బస్సులో ఉన్న వాళ్ళంతా ఎలా వెళ్తున్నారు. నిజంగా హాయిగా తిరుగుతూ వెళ్తున్నామండి పల్నాడు దిశగా. చల్లని గాలి వీస్తా ఉంది. చక్కగా సూపర్గా ఉంది అసలు. మీకు లొకేషన్ నేను చూపించాను కిటికీ పక్కన. ఎందుకంటే కిటికీ పక్కన లేదు కాబట్టి బస్సులో ఉన్న వాళ్ళందరూ చూపిస్తాను చూడండి. నిజంగా పెన్నాపురం వెళ్ళడం నాకు సంతోషంగా. మేము పెన్నాపురంలో దిగామండి. దిగి అక్కడ పెన్నాపురంలో ఉన్న షాపులను చూపిస్తాను చూడండి. ఇక పెన్నాపురం ఇక్కడే ఎవరోకొండ దగ్గర పెన్నాపురం ద్వారం ఉంది. ఆయన గుడికి అటే వెళ్తారు భక్తులంతా. భక్త జన సందేహంతో భక్తు సందడి తక్కువ ఉంది. అయినా పర్వాలేదు. మేము పెన్నాపురం లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం మేము ఇదిగో అదిగండి ఆయన నరసింహ ఉగ్ర నరసింహ వారి ఆ స్తంభం నుంచి బయటకు రావడం ఇక్కడ చూస్తాను. అదొక ప్రహ్లాదు పక్కన హిరణ్యాక్షుడు అది స్తంభం నుంచి చీల్చుకొని బయటకు రావడం అది మీకు చూపిస్తానండి. అదా సూపర్గా ఉందంటే లొకేషన్ సూపర్ 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 సూపర్. నిజంగా నేను ఎప్పటి నుంచో అనుకుంటానండి పెన్నాపురంలో లక్ష్మీనరసింహ స్వామి చూడాలని ఎన్నో రోజుల నుంచి అనుకున్నాను. సో ఈ రోజు తీరడం నాకు చాలా ఆనందంగా ఉందండి. మీకు ఇంకా ఈ వీడియో నేను చూపించడం నాకు మరింత ఆనందంగా ఉంది. ఈ స్థలపురం ప్రకారం ఇక్కడ ఒక 20 సంవత్సరాల కిందట చాలా వైభవయుతంగా ఉండేది. ఇప్పుడంతా పాడుపడిపోయినాయండి. అవి కూడా చూపిస్తాను మీకు. ముందు మీరు గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక స్తంభంలో ఇక దూరం నుంచి చూపిస్తాంటే ఎంత చక్కగా ఉంచారండి. ఇక్కడ అనంతపురం టు ఉరవకొండ బళ్ళారి ఈ రూట్ లో మనకి ఇది స్తంభం నుంచి చీల్చుకొని రావడం నరసింహస్వామి చాలా సూపర్ గా ఉందండి లొకేషన్. నిజంగా హిరణ్యకృష్ణుడు గద పట్టుకొని అక్కడ ఉగ్రనరసింహుడు బయటకు రావడము, ఆయన గోరతో చీల్చి ఆ ఉగ్రనరసింహుడు చంపడము, ప్రహ్లాదుడు చూస్తూ నిజంగా ప్రహ్లాద భక్తులు నిజంగా అలాంటి భక్తులు ఉండడం నిజంగా చాలా చాలా అసలు. చిన్నప్పటి నుంచి నారదుడు ఆ అమ్మ లీలావతి కడుపులో ప్రహ్లాదు ఉన్న నుంచి చిన్నప్పుడే నారదుడికి చెప్పే ప్రతి విషయం లక్ష్మీనరసింహ స్వామి గురించి నరసింహుడు అంటే విష్ణువు గురించి చెప్పే ప్రతిది కూడా తల్లి కడుపులో ఉన్నప్పుడే విన్నాడు అనమాట. అది ఒక కోతి అండి వానరం. నిజంగా వానరాలు సూపర్ సూపర్ అండి. ఎక్కడ చూసినా కోతలే. నిజంగా ఈ కొబ్బరికాయలు కొట్టిందంటే నా సాధారణంగా ఎత్తుకొని పోతాయి సార్. నేనైతే ఇక పైకి మెట్లు ఎక్కడానికి ఇది వచ్చేసి తూర్పు దిశగా అండి. తూర్పు దిశగా అక్కడ నేను ఇంతకుముందు చూపించేది ఉత్తర దిశగా. ఇది అదే అక్కడే మనం తూర్పు దిశగా అయితే పక్క ఉంటుంది. చుట్టూ మీకు అంతా చూపిస్తాను. ఓకే లైవ్ చూపిస్తానండి మీకు. లైవ్ అండి అది రికార్డ్ చేశాను. అదంతా మీకు ఇక్కడ మెట్లు ద్వారా ఉన్నాయండి. మెట్లు సుమారుగా 150 నుంచి 200 మెట్లు పైన ఉంటాయి. నేను మెట్ల ద్వారా ఉండబడలేదు. ఇక్కడ చూడు కోతి ఎంత బాగా వేస్తుంది. నీరు తాగుతా అండి కోతి. సూపర్ అసలు. అలాగే తాగిపోతుంది. అది ట్యాప్ రోని తిప్పితే నీళ్ళు వస్తాయి. పాపం నీళ్ళు రాలేదు. కొద్ది పీడ్చుకుంటూ నిజంగా నాకు ఎండకు ప్రతి జీవికి కూడా నీరు అవసరం అండి. అది మనకి స్పష్టంగా తీర్థలం అవుతుంది ఇక్కడ. కోతి చూడు, అది నా వైపు చూడదు. నేను దాన్ని షూటింగ్ తీసుకుని ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ పాడుపడిపోయినాయండి. ఇంతకుముందు బాగా వైభవపేతంగా ఉంది అది గుడి. ఇక్కడంతా మనకు ఒక వనంలా ఉందండి. మొత్తం చెట్లతో పచ్చని చెట్టుతో సూపర్గా ఉంది. ఇంకా వానాకాలం మంచి చెట్టు చిగురించి చక్కగా పచ్చగా ఉంటుంది. ఇక్కడ కోతులండి. నిజంగా ఇక్కడ పెన్నాపురంలో కోతులు సందడి బాగుందండి. ఇక్కడ భక్తులు తక్కువ ఉన్నారు కానీ మామూలుగా పర్సనల్ మూమెంట్లు వస్తే భక్తులు ఫుల్గా అంటారు. నేను మామూలుగా వచ్చాను కాబట్టి అందుకే మీకు లొకేషన్ చూసాను. చాలా చాలా అసలు ఇక్కడ సత్రాలు ఎక్కువ ఉన్నాయండి. పాత సత్రాలు అన్ని అప్పుడు ఇంతకుముందు వైభవపేతంగా. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నాడు, ఈయన వాచ్మెన్. పెన్నాపురానికి గుడికి వాచ్మెన్ అనమాట. ఈయన అతను అడిగి తెలుసుకున్నానంటే అతను ఏదో పనిలో అనుకున్నాను. ఇక అవన్నీ మీకు చూపిస్తున్నానండి. మేము వచ్చేసి మధ్యాహ్నం మాకు 3:30 4 అయింది మేము అడిగిన ఇక గుడి అమ్మవారి గుడి ఇది లక్ష్మీనరసింహ అమ్మవారి గుడి. ఇక సత్రాలన్నీ అప్పుడు సత్రాలన్నీ చాలా వైభవేతంగా పచ్చని చెట్టుతో కలకలాడుతూ ఉందండి. మీకు మళ్ళీ మేము అన్ని చూపిస్తాను. ఓకే దాని ప్రతి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపించడం నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు ముందు గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కళ్యాణ మండపం అనమాట. ఇంతకుముందు బాగా జరుగుతుంది కదా. ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక చెట్టు ఉందండి. అసలు దీనికి 200 సంవత్సరాల పైన ఉన్నాయండి. దీనికి చింత చెట్టు 200 సంవత్సరాలు దాటింది. పెద్ద బుడిపడితో
చాలా వృద్ధ వృక్షం అనమాట ఇది. వృద్ధ వృక్షం. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ సెకండ్